కొంచెం అలార్మింగ్గా ఉండాల్సిన పరిణామం. అలాంటి వాటిని తేలిగ్గా తీసి పారేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే సిద్ధంగా లేదు. ఈ అంశంతో పాటు ఇంకా బోల్డన్ని నిన్న ట్రంప్ మాటల తర్వాత, ట్రంప్ వ్యవహారం తర్వాత భారత్ ఎలా స్పందించింది, ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ బిఎన్ రమేష్, ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. మరి కాసేపట్లో మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అవుతారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, నిన్న బంగ్లా వెబ్సైట్స్లో అది వైరల్ అయింది బాగా. అంటే ఆ ఉగ్రవాదో మరి ముల్లానో తెలియదు, క్లరికో ఎవరో తెలియదు, చాలా చండాలంగా, హేయంగా, అంటే కొంతవరకు మనం చెప్పగలం. బట్ సిన్స్ మీరు అక్కడ వెస్ట్ బెంగాల్లో డీజీపీగా ఉన్నారు, మీకు ఆ భాష మీద పట్టుంది కాబట్టి ఒక్కసారి అతను మాట్లాడింది మనం చూద్దాం. ఏం మాట్లాడాడో మీరే చెప్తారు. కానీ వెస్ట్ బెంగాల్ డీజీపీ అది ముందర చూస్తారు, తర్వాత ఆ ఉగ్రవాది మాట్లాడింది చూస్తారు, తర్వాత మనకి చెప్తారు. পিসিআর বলে আলহামদুলিল্লাহ, আমাকে যদি এখন বাংলাদেশ সেনাবাহিনী বলে কলকাতা কবজা করতে হবে, আমি যেই ম্যাপ ধারণ করব, জীবনও শত্রু তো দূরের কথা, 7টা বোমারও বিমানও আমি রাখবো না গোটা কলকাতার জন্য। কলকাতা বিজয় করতে হলে 70টা বিমান লাগবে কেন? আমার তো জানা আছে ওখানে মূর্তি পূজারী থাকে, আমার তো জানা আছে ওখানে সর্বোচ্চ খাবার পেশাব, গোবর আর কচ্ছপ। আমার তো জানা আছে তাদের ধারণা কতটুকু, তাদের শারীরিক শক্তি কতটুকু, ইমানি শক্তি কতটুকু, এটা আমার জানা আছে। তো জানা না থাকলে আপনার কমান্ডার হইতে পারবেন না, কথা বুঝলেন নেই? আরেকটা রক্ত দেখলে এই মূর্তি পূজারী যে কত ভয় পায়, এটা তো আমার জানা আছে। সেখানে আমি কি করব? বাংলাদেশ সেনাবাহিনী যদি অনুমতি দেয় তাহলে আমি সবচেয়ে বেশি আত্মঘাতী ফিট করব। সেখানে কি ফিট করব? আত্মঘাতী বিমান। ফায়ুকতালুনা ওয়ায়াকতুলুন, আগে মরে যাও পরে মারো। জীবনে শুনি নাই, আজকে প্রথম শুনতেছি। মরার পরে মারবো কিভাবে? কোরআন শরীফে আছে ফায়াকতুলুনা ওয়ায়ুকতালুন, মারো মরো, আমি মারবো তারপরে আমাকে হিট করবে। আরেকটা কেরাত আছে আরব দেশে, যে কেরাতটা পড়ে সেটা হলো ফায়ুকতালুনা ওয়ায়াকতুলুন, আগে মরে যাও তারপরে মারো। এই সিস্টেমটা তালেবানরা অবলম্বন করে 2 সুপার পাওয়ারকে সাইজ করে দিয়েছে। আল্লাহু আকবার। তারা হুন্ডা ব্যবহার করতো, হুন্ডা ফুল জ্যাকেট বোমা, চাইতেছে ক্যান্টনমেন্টের দিকে, ক্যান্টনমেন্টের কাছে দেয়া গুলি খাইতো, এক গুলি তার মরে না। বোমাটা, হুন্ডাটা ক্যান্টনমেন্টের ওয়ালের সাথে লাগাইয়া দিত, লাগানোর সাথে সাথে আসাদুল ইনফিদার, 300 আমেরিকান শেষ, ক্যান্টনমেন্ট শেষ। আগে কে মরছে? হুন্ডাওয়ালা। তারপরে কারে মারছে? কাফেরদেরকে। এইভাবে তো তারা। సో డాక్టర్ రమేష్ గారు, అతను మాట్లాడిందంతా చూశారు కదా, విన్నారు కదా మొత్తం. ఇన్ఫ్యాక్ట్ ఆ కంప్లీట్ వీడియో కూడా నేను మీకు ఇంతకుముందే షేర్ చేశాను. ఏంటి సార్ అతను బెంగాలీ భాషలో మాట్లాడింది? అంటే నాకు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అక్కర్లేదు. ఇంతకుముందు మన సూసైడ్ బాంబర్స్ అంతా కూడా పై నుంచి కింద వరకు ఆర్మ్స్ పెట్టుకొని పెద్ద పెద్ద కంటోన్మెంట్ ఏరియాలో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి పైనకి వెళ్ళినా కూడా ఒక బుల్లెట్ వాళ్ళని తాకైతే ఆయన ఇంజ్యూర్ అయ్యేవాడు, చచ్చిపోయేవాడు కాదు. పట్టు వేసుకున్నటువంటి ఆ జాకెట్లో ఉండే బాంబ్స్ లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. అందువల్ల భూమ్ అని 300 మంది అమెరికన్ సైనికులంతా చచ్చిపోయేవాళ్ళు. మన ఒక సైనికుడి వల్ల 300 మంది చచ్చిపోయారు. పెద్ద పెద్ద సూపర్ పవర్స్నే మనం ఇచ్చేసాము. మనకి కోల్కతా భారత్ ఒకటి కాదు. రెండో విషయం, అక్కడంతా కూడా మూర్తి పూజారులు అంటారు. అంటే వీళ్ళు ఎవరు విగ్రహారాధకులు ఉంటారు. వాళ్ళు మన దీన్ని తింటారు, ఏది గోమూత్రం తాగుతారు, పేడ తింటారు, కచ్చప్ అంటే వీటిని కచ్చప్ అంటే మన తాబేళ్ళని తింటారు. వాళ్ళకి అసలు దమ్ములు లేవు. వాళ్ళందరూ కూడా పిరికి వాళ్ళు, కొంచెం రక్తం చూసి చాలా భయపడతారు. మనం వీరులం. అసలు కలకత్తా లాంటి దాన్ని నేను ఇప్పుడే అందరినీ తయారు చేస్తున్నాను. నేను వెళ్ళి దఖలు చేస్తాను, దఖలు చేస్తాను, ఏమి ఇబ్బంది లేదు, మనకేం అక్కర్లేదు, మనం వెళ్ళి చేద్దాం అని చాలా కూల్గా చెప్తున్నాడు. అతన్ని చూస్తే పాపం డెఫినెట్ గా హీ నీడ్స్ మెడికల్ ట్రీట్మెంట్ అట్ నిమ్హాన్స్ ఇన్ బెంగళూరు. ఐఎమ్ షూర్ అబౌట్. బెంగళూరులోనే ఇట్లాంటి వాళ్ళందరికీ వీళ్ళకి పైల్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, మన యవన రోగాలు ఉంటాయి. వీటికి అన్నిటి కూడా మంచి ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్లో. అందుకే మనకి ఈస్ట్ కోస్ట్ కానీ, కోరమండల్ ఈస్ట్ కోస్ట్ కానీ, ఆ తర్వాత పలకనమ్మ కానీ వీళ్ళతోనే వస్తుంది. ఇలాంటి వాళ్ళంతా మనకి చాలా ఇన్కమ్ ఇస్తున్నారు పాపం.
వాడేడో కుక్క బాధో అదేదో బోగు అని అంటుంది అందేవండి. దానివల్ల ఏమి అస్సలు తీసుకోవాల్సిన పనేలా. ఇలాంటి కుక్కలకి డబ్బులు ఇచ్చి చేస్తుంటారు. ఇంకోటి అక్కడ దాకా ఎందుకు వాసుదేవన్ గారు, మీరు ఇప్పుడే మీ టీంని ఇప్పుడు మీ టైంలో లేదా సాయంత్రం పూట చంద్రాన్ని కొట్టకు పంపించండి. అజాన్ వస్తుంది కదా, ఒకేసారి 5-6 అజాన్లు వస్తాయి. ఇదే మాటలు వాళ్ళు అది చెప్తుంటారు, ప్రతిరోజు చెప్తారు ఇదే మాట. 5-6 మైకుల్లో హైదరాబాద్లో ఎక్కడికి పోయినా ఓల్డ్ సిటీలో మీరు దాకాగా పోయి బెంగాలీలో చెప్పాల్సిన పనిలే. ఇలాంటి వాళ్ళని మనం ఉపేక్షించి నందువల్లనే మనకి ఈ 3.5 వార్ అనేది వచ్చిందే, ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే 12, 20, 13, 14 సంవత్సరాలు పాకిస్తానీ ఒక ఉన్న వీసా మీద ఉన్న అతను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓటేశాడు చాలాసార్లు, గవర్నమెంట్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యాడు. ఇలాంటి గవర్నమెంట్లు, ఇలాంటి కట్కటా పార్టీలు, ఇలాంటి వాళ్ళకందరికి ఇచ్చే వాళ్ళందరూ కూడా నేను అందుకే మొన్న మీ ఛానల్లో కూడా చెప్పా. ఈసారి ఏంటంటే ఉత్తనే ఏదో మనం క్షిపణులు పంపించాము, వాళ్ళని ఇచ్చేసాము, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ అనేది కాదండి. ఈ లోపల ఉన్న వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళని ఒకళ్ళిద్దరిని వేరేస్తే మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు ఆ మహానుభావుని చూపిస్తున్నారు, సోకాళ్ళు నోబుల్ లారియట్, పాపం వయసు అయిపోయింది ఆయనకి. ఆయన ఏదో చెప్తుంటాడు, ఆయన ఏదో భాషలు ఇస్తుంటాడు, ఉండనివ్వండి, మనకేం ఇబ్బంది లేదు. దాని గురించి నేను అమర్యాదగా మాట్లాడను. ఆయన ఉన్నాడు, ఆయన అమర్యాదగా మాట్లాడడం మనకి మంచిది కాదు, అది మన సంస్కారానికి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఫైల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక మంత్రి కనుక ఈ దేశంలో కరప్షన్ చేస్తే ఆ కరప్షన్కి మూల కారణం ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఒక క్యాబినెట్ సెక్రటరీ ఆఫీసర్లు కానీ ఉంటారు, లేదా ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఉంటారు ఇన్వెస్టిగేషన్లో. వీళ్ళందరికీ కింద నుంచి ఫైళ్ళు వస్తాయి. ఫైల్లో లేకుండా ఏ మంత్రి కూడా ఏ కరప్షన్, ఏ స్కాము చేయలేడు. వీటికి అందరికీ కారణమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేను చాలా ఇప్పుడు ఐ జస్ట్ బ్రాట్ ఎ బుక్ ఫ్రమ్ సియాటల్ లైబ్రరీ. ఐ వాజ్ రీడింగ్ ద న్యూ కోల్డ్ వార్ బై డేవిడ్ సాంగరన్, ఎక్స్ట్రాడనరీ బుక్. ఇంకా కూడా కొన్ని చదివి నాకు అర్థమైంది ఏంటంటే, అక్బర్ ఖాన్ అనే వ్యక్తి ఒక లెఫ్టినెంట్ కలర్ గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్లో, లెఫ్టినెంట్ కలర్ అంటే జస్ట్ ఎస్పీ ర్యాంక్, ఎస్పీ కంటే కూడా అడిషనల్ ఎస్పీ ర్యాంక్. అతన్ని మేజర్ జనరల్ గా చేశారు. అతను మామూలుగా అయితే 20 ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్లలో చేశారు. అతను లియాఖత్ అలీ ఖాన్ అతన్ని చేసి కాశ్మీర్లో యుద్ధం చేయించాడు మొట్టమొదట. ఈ అక్బర్ ఖాన్నే లియాఖత్ ఖాన్ని లేపేయాలని చూశాడు. తర్వాత పెద్ద ఇది జరిగి కేసు జరిగి ఇతనికి 12 ఏళ్ళు శిక్ష పడింది. అక్బర్ ఖాన్ అనేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్ సజ్జాద్ జహీర్ అతను హెల్ప్ చేశాడు. అలానే ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనే ఒక పాకిస్తాన్ టైమ్స్ కి ఎడిటర్ ఉండేవాడు. వీళ్ళందరూ ఆ కాన్స్పిరసీలో ఒక పార్ట్, లియాఖత్ అని అసాసినేషన్ లో. సో నేను చెప్పేది ఏంటంటే, అటు ఈస్ట్ బెంగాల్ కానీ, సోకాల్డ్ ఈస్ట్ పాకిస్తాన్, బెంగాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇటు కానీ వాళ్ళకి ఒక ఇండస్ట్రీ అండి, అది వాళ్ళ ఐడెంటిటీ. అది భారతదేశం ఉంది కాబట్టి పాకిస్తాన్, భారతదేశంలో కాఫీలు ఉన్నారు కాబట్టి పాకిస్తాన్. సో ఇది కొత్త కాదండి. కొత్త ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఇంతవరకు మనం ఉపేక్షించాం. ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా బయట వార్లని మన మిలిటరీ, మన ఎయిర్ ఫోర్సు, మన S-400, మన బ్రహ్మోస్, మన ఆకాశు, మన DRDO, మన ఇస్రో సఫిషియెంట్. పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిన పనేలే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు చేస్తున్నారు. గూగుల్ పిచ్చాయి, సుందర్ గూగుల్ పిచ్చాయి వీళ్ళు రికమెండ్ చేస్తే పోయి ఆయన పోలా, ఆయన కాంపిటెన్స్ మీద పోయాడు. ఇండియాలో ఉండి దేశం కోసం మాలాంటి వాళ్ళు అమెరికాకు రాకుండా ఇండియాలో ఉండి మా గురువు గారి కోసం ఇన్ని మెడల్స్ ఇవన్నీ చూసుకుని సాక్రిఫైస్ చేసి మేము దేశానికి సేవ చేస్తాం, ఇంక ముందు కూడా చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే, పాలిటీషియన్స్ కి నేను విన్నపం ఏదంటే, అయ్యా మీరు ఈ 3.5 వార్లో 2 వార్స్ ని వాళ్ళు చేసుకుంటారు, చైనాను పాకిస్తాన్ని. మీరు ఈ 1.5 చూడండి. బెంగాలు, హైదరాబాదు, కేరళ, తమిళనాడు, బెంగళూరు, వీటిలన్నింటి పాండిచేరి, అలానే మన పూణే, ఇలా రాజస్థాన్, ఎక్కడో లేని అశోక్ గెహ్లోట్ గారు ఎలా మాట్లాడతారండి? ఏం మాట్లాడారు ఆయన? ఎప్పుడు సడన్ గా వచ్చి పాపం అశోక్ గెహ్లోట్ గారిని నేను తప్పట్టట, ఆయన వెనక ఎవడో బంధుకు పెట్టి చెప్పుంటాడు, లేకపోతే నేను సస్పెండ్ చేస్తాను. నేను ఆయన మీద సింపతి ఉంది నాకు ఫుల్గా. నేను చెప్పేది అంటే, పొలిటీషియన్స్ ఎవరు ఏ పార్టీ వాడని మనకు అప్రస్తుతం అండి. మనం చేయాల్సిన పని ఈ రోజున అడ్మినిస్ట్రేటివ్ వర్క్. ఒకవేళ పొలిటీషియన్ కి చేయడంలో ఏదన్నా ఓట్ల పంపిణీ వ్యవస్థలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, నేను న్యాయమూర్తులకి, నేను యాజ్ అ లాయర్, యాజ్ అన్ అడ్వకేట్ గా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా, అయ్యా మీకు కావాలంటే నేను వేస్తాను ఒక బిల్, నేను వచ్చేస్తా అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు, మీరు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి. అదే రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. అంటే జస్ట్ అతను ఆ ఉగ్రవాది మాట్లాడింది బెంగాలీ భాషలో మాట్లాడాడు. మన డాక్టర్ బిఎన్ రమేష్
హీ వాజ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆయనకు మొత్తం ఆ భాష మీద అవగాహన ఉండటంతో మొత్తం చెప్పారు వాడి ఇంటెన్షన్స్. వాడిని అర్జెంటుగా నిమ్హాన్స్ బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి కానీ తరలించాల్సిన అవసరం ఆయన చెప్పారు. నేననేది ఏంటంటే థ్రెట్ చిన్నదే కావచ్చు కాక, చేసినోడు పిచ్చోడే కావచ్చు కాక, బట్ దీని వెనకాల ఏదో ఒక మోడస్ ఆపరెండి నడుస్తుంది. మహమ్మద్ యూనస్ మునీర్ నెక్సస్ ఏదో బయటపడే అవకాశం ఉంది. ఎప్పుడైతే బెలూచిస్తాన్ లీడర్ అక్కడ వాడు మీరు స్వాధీనం చేసుకున్న